ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత హైదరాబాద్లో నిరసనలు మిన్నంటాయి. ఇటు పాత బస్తీలో రోడ్డెక్కారు వేలాది మంది షియా ముస్లిమ్స్. ఇటు పురానీ హవేలీ నుంచి మొదలుపెట్టుకొని ఒక భారీ నిరసన ర్యాలీని తీశారు. ఇటు పురానీ హవేలీ, నూర్ ఖాన్ బజార్, అలాగే దారుల్ఫా ఈ ప్రాంతాల మీదుగా ర్యాలీని కండక్ట్ చేశారు. ఇటు ఖమేనీ ఫోటోలతో ఆందోళన చేశారు నిరసనకారులు. ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇటు నిరసన కారణంగా ఇటు పాత బస్తీలో భారీగా ట్రాఫిక్ జామ్. ఇటు అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇటు పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇటు తాంజీమ్ ఏ జఫారీ అనే సంస్థ ఆధ్వర్యంలో పాత బస్తీలో ఆందోళనలు చేపట్టారు. ఇటు జమ్మూ కాశ్మీర్ అలాగే లక్నోలో కూడా ఇటు ముస్లింలు ఆందోళనకు దిగారు. కశ్మీర్లో ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు నిరసనకారులు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. వందలాది మందిగా వేలాది మందిగా ఇటు షియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఓల్డ్ సిటీలో మొత్తానికైతే ఒక ర్యాలీని కండక్ట్ చేశారు. తాంజీమ్ ఈ జఫేరీ అనే ఒక లోకల్ షియా సంస్థ, ఆ సంస్థ ఈ ర్యాలీని కండక్ట్ చేసింది. ఈ ర్యాలీ ఇటు ఓల్డ్ సిటీలోని మజర్ ఈ ఇబ్నే ఖాతూన్ పురానీ హవేలీకి సంబంధించిన ఈ ఏరియా నుంచి నూర్ ఖాన్ బజార్, దారుల్ షిఫా అలాగే మీర్ ఆలం రోడ్ ఈ ప్రాంతాల గుండా మొత్తానికైతే ర్యాలీని తీసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం మనం ప్రస్తుతానికి. ఒకసారి ర్యాలీకి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. मैं तमाम जो हाजिर हैं उनके लोगों को कदर करते हुए गुजारिश करता हूँ कि नारे से हम लोग लगाएंगे, आप लोग जवाब दें. आपके जज्बों की मैं नए दिन से जो कदर करता हूँ. नारों की जिम्मेदारी हमारी रहेगी. हम जो नारा लगाए होंगे, मगर आप अपने से जज्बात में कोई गलत नारा ना लगाए जिससे हुकूमत जालिम को जो फायदा पहुंचे. मैं गुजारिश करता हूँ मैं तमाम जो हाजिर हैं उनके लोगों को कदर करते हुए गुजारिश